హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎల్లమ్మ తల్లి బోనం తీర్చడానికి మా ఊరికి వచ్చాము. మా ఊరు వచ్చేసి గొల్లపల్లి మండల్ ఇస్రాజుపల్లి అండి. మేము జగిత్యాల్లో ఉంటాము. ఇది విలేజ్లో మా ఇల్లు. ఇక్కడ మా హోమ్ టూర్ చూపిస్తాను మీకు. ఇది మా ఇల్లు అండి. ముందు 2 రూమ్లు, వెనుక బ్యాక్ సైడ్ 2 రూమ్లు ఉంటాయి. మేము జైత్యాలకు షిఫ్ట్ అయ్యాము, అందుకే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది చూడ్డానికి. ఇది సెకండ్ రూము. బ్యాక్ సైడ్ వెళ్తే ఇది వంట రూమ్గా యూజ్ చేసామండి. ఇది వంట రూము. దీని అటు సైడ్ పక్కకి మా బెడ్రూమ్ ఉంటుంది. ఇటు బయట సైడ్ అండి, ఇటు వాష్ ఏరియా, వాష్రూమ్స్ ఉంటాయి. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది. లైట్గా వర్షం కూడా పడ్డది. అయితే ఈరోజు మేము ఎల్లమ్మ తల్లి బోనం తీయడానికి మా ఊరికి వచ్చాము. మేము జైత్యాల్లో 2 years అవుతుందండి ఉండబట్టి. అప్పుడప్పుడు విలేజ్కి అప్పుడప్పుడు వస్తాము. ఇక్కడ నేను బోనం వండుతున్నాను దేవునికి, ఎల్లమ్మ తల్లి దేవునికి. మా బావ ఎల్లమ్మ తల్లి నేను బోనం వండుతున్నా. మా బావ వచ్చేసి గుడికి వెళ్ళడానికి కోడిని, కళ్ళను రెడీ చేస్తున్నాడు. అయితే దేవునికి కోడి కోస్తామండి మేము ఎల్లమ్మకు. ఇక్కడ నేను బోనం వండుడు అయిపోయింది. అవి కూరాడు కాడ పెట్టాను. ఇప్పుడు ఇక గుడికి వెళ్తామండి మేము. బేషన్ తట్టలో అన్నీ దేవునికి కావాల్సిన సామాన్లు అన్నీ చదురుకొని వెళ్తున్నాము. మాకు బాబు ఉన్నాడు, పేరు లక్కీ. అక్కడ కూర్చుంది మా అమ్మ. లక్కీని అమ్మ దగ్గర ఉంచేసి, అమ్మ ఉన్ని డాడీ ఇద్దరున్నారు, వాళ్ళ దగ్గర ఉంచి మేము గుడికి వెళ్తున్నాము. మా విలేజ్ చాలా బాగుంటుందండి. మొత్తం చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది. గుడి కూడా కొంచెం 2-3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ గుడికాడ మేము వచ్చేసరికి చాలామంది ఉన్నారు, అందరూ పూజ చేస్తున్నారు. మేము కాసేపు ఆగానండి. కాసేపు ఆగినాక అప్పుడు పూజ చేసుకున్నాను. తర్వాత మేము కోని కోసుకున్నాము. ఇక్కడ చాలామంది అందరూ కోళ్ళని కోస్తారండి. శాకాహారం కాదు, మాంసాహారమే. కోని కోసి కళ్ళను ఆరగించి చేసుకుంటారు, పూజ చేస్తారు. ఇది అలాగే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చామండి. ఇదిగో మా బాబు పడుకున్నాడు. మేము తర్వాత జైత్యాలు వెళ్తాము. గుడికాడ కొన్ని పిక్స్ దిగామండి. బోనం ఎత్తుకున్నాను నేను. ఇది వాయిస్ ఓవర్, సెకండ్ వాయిస్ ఓవర్. ఏమన్నా తప్పుగా చెప్పుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, గంట సింబల్ ఒత్తండి.